Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. హైదరాబాద్ మాధాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో సాగుతున్న భారీ మోసం పోలీసులు ఛేదించారు. క్యామెల్ క్యూ సాఫ్ట్వేర్ సొల్యూషన్ పేరుతో ముఠాగా ఏర్పడి సుమారు 452 మంది నిరుద్యోగుల నుండి 5 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్టు వెల్లడైంది. అయ్యప్ప సొసైటీ కేంద్రంగా శిక్షణ ప్లేస్మెంట్స్ ఇస్తామని నమ్మించి ఒక్కొక్కరి వద్ద 80,000 నుండి 3 లక్షల వరకు వసూలు చేశారు. నమ్మకం కలిగించేందుకు తొలుత కొందరికి జీతాలు కూడా చెల్లించి ఆపై బోర్డు తిప్పేశారు. మాధాపూర్ సీఐ కృష్ణమోహన్ దగ్గర నుంచి మా ప్రతినిధి అక్రమ్ మరిన్ని వివరాలు అందిస్తారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘరానా సాఫ్ట్వేర్ మోసం బయటపడింది. నిరుద్యోగులకు ఉద్యోగం ఇప్పిస్తామంటూ కూడా నిందితులు కోట్ల రూపాయలు తీసుకొని కూడా జెండా ఎత్తేసిన పరిస్థితి. దాంతో మాదాపూర్ పోలీసులు వాళ్ళని పట్టుకొని రిమాండ్ కూడా తరలించారు. ప్రస్తుతం నాతో మాదాపూర్ సిఐ కృష్ణమోహన్ గారు ఉన్నారు. అసలు ఈ కేసులో ప్రధాన నిందితులు ఎవరు, అసలు వీళ్ళు ఎప్పటి నుండి చేస్తున్నారు ఏంటి అని తెలుసుకుందాం. సార్ చెప్పండి, దాదాపు 5 కోట్ల వరకు కూడా నిందితులు వసూలు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. సో ఈ కంపెనీ పేరేంటిది, ఇందులో ఉన్న నిందితులు ఎప్పటి నుండి ఈ మోసం చేస్తున్నారు, అసలు పూర్తి సమాచారం ఏంటి సార్ ఈ ఘరానా మోసం గురించి సంబంధించి? మన ఏరియాలో లాస్ట్ అక్టోబర్లో ఒక కేసు మనకి రిజిస్టర్ కావడం జరిగింది. ఈ కంపెనీ పేరు వచ్చి క్యామెల్ క్యూ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక సంస్థను స్థాపించి ఎరుకుల మహేష్ అని దాంట్లో కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టుకుని ఉద్యోగం కోసం వచ్చే విలేజ్ నుంచి వచ్చే వాళ్ళని లేకపోతే టౌన్ నుంచి వచ్చే ఉద్యోగం కోసం ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ₹1,00,000 నుంచి 3 లక్షలు 4 లక్షలు కూడా తీసుకోవడం జరిగింది. ఇలా దగ్గర 452 మంది దగ్గర ఈయన అమౌంట్ తీసుకున్నాడు. ఈ అమౌంట్ ఈయన అకౌంట్లో మనం ఇప్పుడు దాకా ఎంత డెబిట్ అయింది అన్నది చూస్తే, క్రెడిట్ అయిందని చూస్తే దగ్గర 5 crores 30 lakhs దాకా అయింది. అలాగే ఎంత డెబిట్ అయిందని చూస్తే 5 crores 20 lakhs వరకు డెబిట్ కూడా అయింది. ఇదంతా కలిసి వీళ్ళు మన ఏరియాలో ఏదైతే అయ్యప్ప సొసైటీలో ఉన్న ఒక ఆఫీస్ను ఓపెన్ చేసి ఒక ఓపెన్ ప్లేస్లో క్యామెల్ క్యూ అనే సంస్థను ఏర్పాటు చేసి దీంట్లో కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టుకుని అందరి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకు అక్టోబర్లో కంప్లైంట్ వస్తే దీన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం. అప్పటికి ఈయన కంపెనీ తీసేయడం, విక్టిమ్స్ ఒకరి తర్వాత ఒకరు రావడం, ఆ తర్వాత మళ్ళీ మనకి మార్చిలో కేసు కావడం జరిగింది. తర్వాత లేటెస్ట్గా మళ్ళీ ఈయన ఇక్కడి నుంచి తీసేసి కేపీహెచ్పి లిమిట్స్లో ఏదైతే మంజీరా ట్రినిటీ కార్పొరేషన్ బిల్డింగ్ ఉందో దాంట్లోకి మళ్ళీ ఒక ఆఫీస్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాడని తెలిసింది. అప్పటి నుంచి మనం వాచ్లో ఉన్నాము. ఈయన్ని నిన్న మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఈరోజు మనం కస్టడీ తీసుకోవడం జరిగింది. ఈ దాంట్లో కంపెనీలో పనిచేసి ఇచ్చారు ఎవరైతే కూరపాటి ఉదయలక్ష్మి అనే అమ్మాయిని కూడా తీసుకోవడం జరిగింది. ఆవిడ అకౌంట్లో కూడా కొంత అమౌంట్ జరిగింది. అయితే దీంట్లో ఆపరేషన్ హెడ్గా ఉన్న నజీర్ భాషను కూడా కస్టడీ తీసుకున్నాం. వీళ్ళ ముగ్గురిని వాళ్ళ కస్టడీ తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి కొన్ని పాస్బుక్లు, చెక్ బుక్స్, అలాగే ఎవరి దగ్గర అయితే A1 ఉన్నాడో మహేష్ అతని దగ్గర కారు, స్కూటీ కూడా సీజ్ చేయడం జరిగింది. అంటే సార్ ఇప్పుడు కంపెనీ బ్యాక్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ ఆశ చూపించి డబ్బులు తీసుకున్నారా, లేకపోతే పూర్తిగా కంపెనీ ఫ్రాడా? కంపెనీ అంటే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. బట్ ఈ కంపెనీని చూసి బ్యాక్ ఎండ్ నుంచి జాబ్ ఇప్పిస్తాను, అలాగే కొన్ని డైరెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చి జాబులు ఇప్పిస్తాననే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. కానీ వీళ్ళు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఆశావాహులు ఎలాగైతే అన్ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి జాబులు కావాలని ఆశించే వాళ్ళందరినీ ఒక టార్గెట్ చేసి మోసపూరితంగా కంపెనీ ఏర్పాటు చేశారని మనకు అర్థమవుతుంది. సార్ ఇప్పుడు మీరు ప్రధానంగా 3 పేర్లు చెప్పారు. అందులో ప్రధాన నిందితుడు ఎవరైతే మహేష్ ఉన్నట్టు కూడా చెప్తున్నాడు. వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా సార్? వాళ్ళని కూడా పట్టుకునే అవకాశం ఉందా? వారు ఎక్కడ ఉన్నారు? వీళ్ళు కాకుండా కొంతమంది రాంబాబు అని, లేకపోతే శ్రీకాంత్ రెడ్డి అని, ఇంకొక 6 దాకా ఉన్నారు. టోటల్ 9 మెంబర్స్. వీళ్ళు 9 మెంబర్స్లో 3 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళ కోసం కూడా స్పెషల్ టీంలు పెట్టాం. అయితే ముఖ్యంగా అందరికీ మన ఏరియాలో మాదాపూర్ ఏరియాలో అయినా మన సాఫ్ట్వేర్ ఏరియాలో అయినా చాలామంది జాబుల గురించి రావడము, పాపం బ్యాక్ ఎండ్ నుంచి జాబులు వస్తాయని ఆశతో చాలామంది చాలా కంపెనీలు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. నేను మీ ద్వారా కోరుకునేది ఏంటంటే ఎవరైతే పబ్లిక్స్ ఉన్నారో వాళ్ళకి చదువుకుంటే ఎలాగ జాబులు వస్తాయి, డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూ కాకపోతే ఎగ్జామ్స్ ఉంటాయి, దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కానీ ఇలా బ్యాక్ ఎండ్ కంపెనీలు నమ్ముకుని మోసపోవద్దని మాదాపూర్ తరఫున, పోలీస్ తరఫున, అలాగే సైబరాబాద్ కమిషన్ అందరికీ తెలియజేస్తుంది. అంటే సార్ ఇప్పుడు ఈ క్యామెల్ క్యూ కంపెనీలో ఎంతమంది బాధితులు ఉన్నారు సార్? ఇప్పుడు ఎంతమంది ఫైండ్ అవుట్ అయ్యారు? మిగతా వాళ్ళు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? ఇప్పటి వరకు మనకి క్యామెల్ క్యూలో 450 నుంచి 500 వరకు బాధితులు ఉన్నారని తెలిసింది. మనకి ఈ 3 కేసుల్లో గట్టి 20 to 25 మెంబర్స్ వచ్చారు. ఇంకా మిగతా వాళ్ళని కూడా మేము మీ మీడియా ద్వారా ఎవరైతే క్యామెల్ క్యూకి అమౌంట్ కట్టున్నారో వాళ్ళందరూ వస్తే వీళ్ళని కూడా యాడ్ చేయడమా కేసులో, లేకపోతే సపరేట్ కేసులు కట్టి ఇలాంటి ముఠా పైన పీడీ యాక్ట్ చేయడానికి మేము ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే బాధితులు ఉన్నారో అందరూ వచ్చి వేరే పిటిషన్లు ఇస్తే అది కూడా కేసులు కట్టి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్తున్నాం. సుమారు 5 కోట్లు వసూలు చేశారని కూడా చెప్తున్నారు. అవన్నీ కూడా డబ్బులు రికవరీ అయ్యాయి, లేకపోతే దాంతో ఏమైనా ప్రాపర్టీ కొనడం, వెహికల్స్ కొనడం అలాంటివి ఏమైనా చేశారని నిందితులు?
ప్రస్తుతానికి ఎంక్వైరీలో ఆయన దగ్గర అయితే 14 to 15 lakhs ఉండటం జరిగింది. వాటిని మనం లీన్ చేశాము బ్యాంక్ అకౌంట్స్ని. అయితే ఈ అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది అనేది దర్యాప్తులో భాగంగా ముందు తెలుస్తుంది. మ్యాక్సిమం ఇవన్నీ ఒకరి తరగతి నుంచి ఇంకొకరికి వెళ్ళినట్టు మాకు తెలుస్తుంది. అది జాబ్ ఇప్పించడం కొరకు కానీ, లేకపోతే కొంతమంది శాలరీలు కూడా ఇచ్చారు ఈయన, దాంట్లో కూడా కొంత షేర్ చేసి ఉంటాడు. ఇదంతా వెరిఫై చేయవలసి ఉంది. సార్ గతంలో కూడా వీళ్ళపైన కేసులు అయినట్లు కూడా మీరు చెప్తున్నారు. ఎందుకు అప్పుడు చర్యలు తీసుకోలేదా? మళ్ళీ వాళ్ళంత ధైర్యంగా ఇంకొక దగ్గర కంపెనీ పెట్టి వేరే పేరుతో కూడా నడిపించి మళ్ళీ మోసానికి పాల్పడ్డారు. దానికి ఏం చెప్తారు మరి? ఇది 2024లో KPHలో కేసు అయింది. ఆ కేసులో అప్పుడు ఫస్ట్ కేసు కాబట్టి వాళ్ళు నోటీస్ ఇచ్చి ఛార్జ్షీట్ వేయడం జరిగింది. దానికి ఇప్పుడు మనం ఈ కేసులో చూస్తే ఆ కేసు కూడా బయటపడింది. కాబట్టి ఇలాంటి ముద్దాయిలపైన మనం నోటీసులు ఇవ్వడం కాకుండా 2-3 కేసులు ఓపెన్ చేసి వాళ్ళని రిమాండ్ చేసి జైలుకి పంపి అవసరమైతే PD యాక్ట్ అయితే ఇలాంటి ఏదైతే జాబ్ ఫ్రాడ్లు ఉన్నాయో ఇవన్నీ కంట్రోల్ చేయొచ్చని మా CP గారు, మా DCP గారు ఆదేశాల ప్రకారము ఇంకా వీళ్ళని కేసులు కట్టి PD యాక్ట్ వేస్తాం. సార్ ఫైనల్గా ఇప్పుడు ఆల్రెడీ మీరు స్టూడెంట్స్కి చెప్పారు ఓన్లీ టాలెంట్ని నమ్ముకోవాలి, ఇలాంటి బ్యాక్ ఎండ్లో నమ్ముకోవద్దని. ఇప్పుడు ఇలాంటి ఫ్రాడ్ కంపెనీలు కాకుండా ట్రస్టెడ్ కంపెనీల వాళ్ళు కూడా బ్యాక్ ఎండ్ ద్వారా తీసుకొని అందులో జాబ్లో పెట్టిస్తున్నారు. ఇలాంటి సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళకు మీరు ఎలాంటి ఆదేశాలు జారీ చేయాలనుకుంటున్నారు? నేను ఎవరికైనా ఒకటే చెప్తున్నా, బ్యాక్ ఎండ్ అయినా ఇందులో చాలామంది అమౌంట్ గురించే ఎంప్లాయీని యాడ్ చేసుకోవడం జరుగుద్ది. వాళ్ళకి శాలరీలు ఇవ్వాలంటే ఎంతో కొంతమందిని మోసం చేయవలసి ఉంది. కాబట్టి ఇలాంటి బ్యాక్ ఎండ్ కంపెనీని ఎవరు నమ్మొద్దు, నమ్మి మోసపోవద్దని కోరుకుంటున్నాను. సో అది వింటున్నారు కదా, ఏదైతే క్యామెల్ క్యూ అనే ఆ పేరుతో ఇప్పుడు స్థాపించినటువంటి ఒక ఫేక్ కంపెనీలో కూడా దాదాపు 5 కోట్లు వాళ్ళు వసూలు చేశారు. వాళ్ళను అందులో ఉన్న ప్రధాన నిందితులని ఇప్పటికే అరెస్ట్ చేశాం, మిగతా వాళ్ళని కూడా పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారంటూ కూడా CI గారు చెప్తున్నారు. ఇంకా ఎవరైనా ఈ క్యామెల్ క్యూలో బాధితులు ఉంటే తప్పకుండా బయటికి రావాలి, ధైర్యంగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా చెప్తున్నారు. అదేవిధంగా యూత్కు కూడా సందేశాలు ఇస్తున్నారు. ఏదైతే టాలెంట్ని నమ్ముకోవాలి కానీ ఇలాంటి బ్యాక్ ఎండ్లు, అదేవిధంగా డబ్బులు ఇస్తే జాయిన్ కావచ్చు అనేటివి ఏమి కూడా మైండ్లో పెట్టుకోకుండా టాలెంట్ని నమ్ముకోవాలంటూ కూడా మాదాపూర్ CI కృష్ణమోహన్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో వంశీతో అక్రమిక్ టీవీ మాదాపూర్ నుండి.